ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ ఇన్ కండక్షన్ బ్యాండ్, ఇది మన టాపిక్ ఈ రోజు అనమాట. ఇది ఎనర్జీ డయాగ్రామ్. ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. దీంట్ లోపల ఈ బ్లాక్ గా డాట్స్ అనేది సరే, వీటిని ఎలక్ట్రాన్స్ అనుకుంటాం అనమాట. వీటి యొక్క కాన్సంట్రేషన్ కావాలి నాకు, అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్, ఇది కావాలి. సో దీన్ని మనం చూస్తే దిస్ ఇస్ స్టార్టింగ్ ఎనర్జీ బ్యాండ్ ఆఫ్ ది ఎనర్జీ లెవెల్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్. దీన్ని బాటమ్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్. టాప్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. సో ఈసీ టు ఇన్ఫినిటీ దిస్ ఇస్. తర్వాత దెన్ ఇది వ్యాలెన్సీ బ్యాండ్. దిస్ ఇస్ టాప్ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్. బాటమ్ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్ వచ్చి మైనస్ ఇన్ఫినిటీ అనమాట. ఇప్పుడు దీంట్లో చూద్దాం మనం. ఇక్కడ మనం ఏం కట్టాలి? ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్. సో dn is equal to g of E dA into f of E. ఇది మల్టిప్లై చేయాలి రెండు. The number of electrons per unit volume is equals to density of states into Fermi energy. ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనే చాప్టర్ లో కానీ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మెటల్స్ అనే చాప్టర్ లో కానీ ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ప్రెషన్స్ అంటే మన ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో ఉంటుంది. నెక్స్ట్, సో we know g of E dE is equal to pi by 2 into 8m by h square whole to the power of 3 by 2 e power half into dE. ఇది GFEDE అక్కడ కట్టింది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో ఉన్న ఎక్స్ప్రెషన్ అనమాట. నెక్స్ట్ F of E is equal to 1 by 1 plus exponent of E minus EF by KBT. E minus EF by KBT ఇది. దెన్ ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తాను? ఫర్ ఎలక్ట్రాన్స్, మనకి ఇక్కడ ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి ఫర్ ఎలక్ట్రాన్స్ ఈ ఎక్స్ప్రెషన్ మనకు కావాల్సినట్టుగా మార్చుకుంటాం. ఈ ఎక్స్ప్రెషన్ ఎలక్ట్రాన్స్కి అయితే, ఎందుకంటే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లోకి మార్చుకోవాలి కాబట్టి దిస్ ఈక్వేషన్ బికమ్స్ electrons and conduction band. ఎలక్ట్రాన్స్ అండ్ కండక్షన్ బ్యాండ్ కి ఈ ఎక్స్ప్రెషన్ మార్చేస్తాం అనమాట. దీన్ని ఎలా మారుస్తాం? GE DE is equal to pi by 2. అంటే ఇక్కడ ఏం మారుస్తాం కూడా చెప్తాను. పుట్ ఈ ఎక్స్ప్రెషన్ లో m is equal to m star E, అలాగే క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు E మైనస్ EC. ఇది E మ్యాక్సిమం వాల్యూ, అంటే ఇది కూడా E అంటే E ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట, అప్వర్డ్ డైరెక్షన్. సో E మైనస్ EC అంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్కడ దొరుకుతుంది? మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్ మైనస్ మినిమం ఎనర్జీ లెవెల్. సో దిస్ ఇది కనుక E అనుకుంటే, ఈ ఇన్ఫినిటీని E అనుకుంటే E మైనస్ EC అనమాట. సో E మైనస్ EC ఇది బౌండరీస్ అనమాట ఇవి. సో ఇది తీసుకున్నాం. దెన్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ 8m star E by h square whole to the power of 3 by 2 into E minus EC ఇంటూ డిఈ. అంటే ఇది యాక్చువల్గా జనరల్ ఈక్వేషన్. ఇది దీన్ని మన సిచ్యువేషన్కి అప్లై చేశాను అనమాట. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 ఇది. ఇంకా నెక్స్ట్ది సెకండ్ ఈక్వేషన్ ఇది తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఈ తీసుకున్నాం. ఫర్ ఎఫ్ ఆఫ్ ఈ
ఇక్కడ ఈ మైనస్ ఈఎఫ్ అని ఉంది. ఈ మైనస్ ఈఎఫ్. ఈ మైనస్ ఈఎఫ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కండక్షన్ బ్యాండ్ అంటే పైనే కదా ఉంది, పైన అంటే టువర్డ్స్ అప్వర్డ్స్ అంటే ఇన్ఫినిటీ లెవెల్కి వెళ్ళిపోయింది. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే హియర్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఏ, ఫర్ ఎఫ్ ఆఫ్ ఏ దాంట్లో ఎక్స్ప్రెషన్ ఏంటంటే హియర్ ఈ ఈస్ గ్రేటర్ దాన్ ఈఎఫ్. ఈ ఈస్ గ్రేటర్ దాన్ ఈఎఫ్ ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యలో ఉంటుంది ఏది, ఈఎఫ్ ఫెర్మి ఎనర్జీ లెవెల్. సో ఈ అనేది దీనికన్నా చాలా ఎక్కువ, ఫెర్మి ఎనర్జీ లెవెల్ కన్నా చాలా ఎక్కువ, అప్ టు ఇన్ఫినిటీ కాబట్టి. దెన్ ఈ గ్రేటర్ దాన్ ఇది ఈఎఫ్ కాబట్టి దెన్ ఎప్పుడైతే ఈ అనేది ఇక్కడ చూడండి ఈ గ్రేటర్ దాన్ ఈఎఫ్, ఈ వాల్యూ అంతా ఇంచుమించుగా ఇన్ఫినిటీ రేంజ్ లో ఉంది. ఈ అంటే ఇన్ఫినిటీలోంచి ఇది ఒకటి తీసేసిన ఇన్ఫినిటీనే. మరి అప్పుడు ఈ ఇన్ఫినిటీ వాల్యూకి మరి చాలా పెద్దది కదా ఎక్స్ప్రెషన్, ఇది చాలా పెద్ద ఎక్స్ప్రెషన్, ఇన్ఫినిటీ రేంజ్ ఎక్స్ప్రెషన్ వస్తున్నప్పుడు దీనికి 1 కలపడం అవసరమా అని దీన్ని ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేసేస్తారనమాట. సో ఇక్కడ ఏంటి, దిస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ టోటల్ ఎక్స్ప్రెషన్ ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ 1. అసలు 1 అనేది ఆఫ్టర్ ఆల్ అనమాట, డినామినేటర్ ఉన్నది కాబట్టి మనకి తీసేస్తే కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి నెగ్లెక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్. డినామినేటర్లో ఉన్న 1ని నెగ్లెక్ట్ చేసేయండి. దెన్ ఏమవుతుంది ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఈ is equal to 1 by exponent of e minus ef by kbt. అంటే ఇన్ఫినిటీ వాల్యూ ఉంది మీ దగ్గర, అసలు లెక్క పెట్టలేనంత వాల్యూ ఉంది, దానికి 1 కలిపితే ఎంత తీసేస్తే ఎంత, కాబట్టి ఆ 1ని రిమూవ్ చేసేసాను. దెన్ ఇలా వచ్చింది. దెన్ దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు, ఇంకా దీన్ని ఈజీగా రాయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ is equal to న్యూమరేటర్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈ ఇలా రాయొచ్చు బై కేబిటి, ఆర్ ఎఫ్ ఆఫ్ ఈ is equal to ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి. ఇలా కూడా రాయొచ్చు, ఎలా రాసినా పర్లేదు, మీరు ఈ ఎక్స్ప్రెషన్తో సాల్వ్ చేసినా పర్లేదు. మైనస్లో 2 మైనస్లు కన్ఫ్యూజన్ అనుకో, దీంతో చేసేయండి, సాల్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈ అంటే ఇది కూడా చెప్పేస్తున్నాం చూడండి, ఇది ఎలా ఉంటుందంటే ఈ పవర్ ఈఎఫ్ మైనస్ ఈ బై కేబిటి, ఇది అనమాట. ఇది ఇలా రాసిన ఇలా రాసిన ఇలా రాసిన ఒకటే. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు put equation 2 and 3 in equation 1. Then dn is equal to g of e de ఏమొచ్చింది మనకి, ఈ ఎక్స్ప్రెషన్ పై బై 2 8 m star e by h square హోల్ పవర్ 3/2 ఈ మైనస్ ఈసీ పవర్ హాఫ్ వస్తుంది చూడండి, ఇక్కడ ఈ పవర్ హాఫ్ కదా, ఈ మైనస్ ఈసీ పవర్ హాఫ్ ఇంటూ డిఈ. ఓకే, దెన్ పై బై 2 ఇంటూ 8 m star e by h square హోల్ పవర్ 3/2 ఇంటూ ఈ మైనస్ ఈసీ పవర్ హాఫ్ ఇంటూ డిఈ చివరిని రాద్దాం, డెరివేటివ్ కదా, ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఇది ఎక్స్ప్రెషన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈ బై
కేబిటి ఇంటూ డిఈ. అసలు డిఈ ఈ ఎక్స్ప్రెషన్ అనమాట. సో తర్వాత మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం, అందుకోసం డిఈని చివరిని పెట్టేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని ఫుల్గా సాల్వ్ చేయాలి. దీనికి ఎలాగో ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు అప్లై ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసి బౌండరీస్ ఇస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ బౌండరీ ఏంటి, ఈసీ టు ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇదిగో ఎనర్జీ బ్యాండ్, మీరు ఎలక్ట్రాన్ ఎక్కడ ఎత్తుతారు, ఈ ఈసీ అనే లెవెల్ నుంచి ఇన్ఫినిటీ లెవెల్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి, ఎలక్ట్రాన్స్ అని కౌంట్ చేయాలి మీరు. ఇదే అంతే తప్ప ఇది అక్కర్లేదు మనకి, ఇంకా ఇది ఏమీ అవసరం లేదు, ఓన్లీ ఈ బౌండరీలో. సో కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ ఈసీ టు ఇన్ఫినిటీ డిఎన్ is equal to π/2 8 m star e by h square whole to the power of 3/2 integral of EC to infinity, integral of EC to infinity into E minus EC whole power half into exponent of EF minus E by KBT into DE. ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది కండక్షన్ బ్యాండ్కే కదా కడుతున్నాం, మనం కండక్షన్ బ్యాండ్కి కడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఫెర్మి లెవెల్ ఉంది కదా, ఈ ఫెర్మి లెవెల్ అనేది మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ అవ్వదు, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ లెవెల్ ఇది. సో కాబట్టి ఇది ఇంటిగ్రేషన్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ గివ్స్ ఎన్, అంటే టోటల్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్. ఇక్కడ ఏంటి, డిఎన్ అంటే ఒక యూనిట్ అనమాట, దాంట్లో ఒక చిన్న స్పేస్ తీసుకున్న ఆ స్పేస్ ఏరియా డిఎన్ అంటే. ఇంటిగ్రేట్ చేయగానే ఏంటి, టోటల్ కాన్సన్ట్రేషన్, that is π/2 into 8 m star e by h square whole power 3/2 integral of EC to infinity, EC to infinity E minus EC whole power half into ఎక్స్పోనెంట్ ఆఫ్, దీన్ని 2 ఎక్స్ప్రెషన్స్ గా డివైడ్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే, ఈఎఫ్ మైనస్ ఈ, ఇది కండక్షన్ బ్యాండ్ కాబట్టి దీనికి యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ కండక్షన్ ఎనర్జీ లెవెల్స్ అన్నమాట. ఈసీ మైనస్ ఈసీ బై కేబిటి. సో ఇక్కడ చూడండి, ఈఎఫ్ మైనస్ ఈసీ ఉంది, దీనికి ఒక ఈసీ యాడ్ చేసి ఒక ఈసీని సబ్ట్రాక్ట్ చేశాను అనమాట. అంటే ఈ ఈసీ ఏమో ఒక ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళాలి, ఈ మైనస్ ఈసీ ఇంకొక ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళాలి. అంటే రెండు కొట్టుకుపోతే మళ్ళీ మనకి సేమ్ ప్రీవియస్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు π/2 8 m star e by h square whole to the power of 3/2 integral of EC into infinity. అయితే ఇన్ఫినిటీ E minus EC whole power half into, దీన్ని 2 ఎక్స్ప్రెషన్స్ గా డివైడ్ చేయండి, రెండిటిగా 2 ఈక్వేషన్లుగా డివైడ్ చేయండి. ఇది ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఒకటి ఫస్ట్ది, అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ సెకండ్ ఇంటూ డిఈ. ఇప్పుడు వీటిని ఎలా పెట్టాలి, వీటిని డివైడ్ చేయాలంటే మీరు ఏంటంటే దీన్ని చూసుకోండి ఫస్ట్, ఈ ఎక్స్ప్రెషన్ ఈ మైనస్ ఈసీ అని వచ్చింది కదా, ఈ మైనస్ ఈసీ, దీనికి ఆపోజిట్ లో ఉండేలాగా ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోండి. అంటే ఈ ఏమో పాజిటివ్, ఈసీ ఏమో నెగిటివ్, దీనికి ఇక్కడ రివర్స్ లో తీసుకోండి. అంటే ఈసీ
మైనస్ ఈ ఈసీ మైనస్ ఈ బై కేబిటి. ఎందుకంటే ఇది ఇంటిగ్రేట్ అవుతుంది, ఎందుకంటే రేపు మనం దీని తర్వాత ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో దీనికి నెగిటివ్గా ఉండాలి ఒకదానికొకటి, అక్కడ ఈజీగా సాల్వ్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏంటి, ఈసీ తీసేసుకున్నారు, ఈ తీసుకున్నారు, ఈసీ తీసేసుకున్నారు, మిగిలిన రెండు కదా. దెన్ ఈఎఫ్ మైనస్ ఈసీ బై కేబిట్. ఇక్కడ ఈఎఫ్ ఎప్పుడైతే ఉందో ఇది ఇంటిగ్రేట్ అవ్వదు, సో కాబట్టి దీన్ని ఇంటిగ్రల్కి బిఫోర్గా ట్రాన్స్ఫర్ చేసేయండి ఈ ఎక్స్ప్రెషన్. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 8m స్టార్ ఈ బై h స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చేయండి. ఇది ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈసీ బై కేబిటి. అంటే ప్రస్తుతానికి ఈఎఫ్ మైనస్ ఈసీ అని రాస్తున్నాం కానీ ఇలా రాయకూడదు, ఎందుకంటే ఇది ఈఎఫ్, ఇది ఈసీ, అంటే ఈసీ కన్నా చాలా చిన్నది ఈఎఫ్ అనేది. సో కాబట్టి ఈసీ మైనస్ ఈఎఫ్ రాయాలి తప్ప ఈఎఫ్ మైనస్ ఈసీ రాయకూడదు. అలా అంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎఫ్ అని రాయాలి. ప్రతి చోట మైనస్ రాయడం ఎందుకని చెప్పి నేను ఇట్లా రాస్తున్నా, అర్థం అదే. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఈసీ టు ఇన్ఫినిటీ, ఈ ఎక్స్ప్రెషన్ రాయండి, ఈ మైనస్ ఈసీ హోల్ పవర్ హాఫ్ exponent of EC minus E by KBT into DE. ఇది. దెన్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. లెట్ ఇది ఇందులో ఇక్కడ ఏం చేద్దామంటే ఇది రివర్స్లో రాసుకోండి, సేఫ్ సైడ్. మీకు ఇంటిగ్రల్ చేయాలి కాబట్టి మీరు ఇది రివర్స్లో రాసుకోండి. ఇది ఈ ఎక్స్ప్రెషన్ని ఈ స్టైల్లో రాయండి, అంటే మైనస్ ఆఫ్ ఈ మైనస్ ఈసీ ఇలా రాయండి సేమ్ స్టైల్లో, బట్ ఇది నెగిటివ్ వస్తుంది అనమాట. లెట్ దీన్ని ఈ మైనస్ ఈసీ బై కేబిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తారు మీరు. ఎక్స్ అయినప్పుడు ఇప్పుడు మనం ఈ మైనస్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ ఎక్స్. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే డిఈ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిఈసి జరగదు, ఇది ఉండదు. డిఈ ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన కేబిటి ఇంటూ డిఎక్స్, ఇటు ఇటు చేస్తే ఈసీకి మాత్రం డిఫరెన్షియేట్ అవ్వదు, ఇది కాన్స్టెంట్ 0 అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పుట్ ఇందులో ఈ ఎక్స్ప్రెషన్లో ఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ, ఈ ప్లేస్లో ఈసీ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, ఈసీ మైనస్ ఈసీ, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పుట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టాను, ఇన్ఫినిటీ మైనస్ ఈసీ, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇన్ఫినిటీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఈసీ ఉన్న చోట మనం 0 పెట్టుకోవాలి బౌండరీ. ఈసీ దగ్గర ఈసీ ఉన్న చోట బౌండరీ ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి మనం. ఇన్ఫినిటీ ఉన్న చోట ఇన్ఫినిటీ పెట్టుకోవాలి. దిస్ ఇస్ ఈసీ, అంతే కదా, ఈసీ ఉన్న చోట. దెన్ ఇప్పుడు అరేంజ్ చేయండి, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు π/2, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కామనే, 8m స్టార్ ఈ బై h స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్
EF minus EC by KBT integral of 0 to ఇన్ఫినిటీ. ఎందుకంటే ఈసీ కదా ఇది, ఇక్కడ ఈసీ ఉండేది, ఇక్కడ ఇన్ఫినిటీ ఉండేది. ఈసీ ఉన్న చోట 0 వచ్చింది, ఇన్ఫినిటీ ఉన్న చోట ఇన్ఫినిటీ వచ్చింది. దెన్ ఈ మైనస్ ఈసీ, ఇదిగో ఈ మైనస్ ఈసీ అంటే కేబిటి ఇంటూ ఎక్స్ పెట్టాలి. దిస్ ఇస్ కేబిటి ఇంటూ, మీరు మ్యాథమెటిక్స్ లో చేసేదే ఇది, ఇక్కడ ఇంటూ ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈసీ బై కేబిటి, అంటే ఈ మైనస్ ఈసీ బై కేబిటి ఎంత, ఎక్స్. సో పుట్ ఎక్స్ ఇక్కడ, ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఈ. డిఈ అంటే ఎంత, ఇదిగో డిఈ. డిఈ అంటే కేబిటి ఇంటూ డిఈ, అంటే ఎక్స్ఎల్లోకి మార్చేసేయండి మొత్తం, ఇంటూ కేబిటి ఇంటూ ఎక్స్, కేబిటి ఇంటూ డిఎక్స్. దిస్ ఇస్, అయితే ఇక్కడ చూడండి ఈ మైనస్ ఈసీ పవర్ హాఫ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మైనస్ ఈసీ అంటే కేబిటి కదా, అంటే ఏమవుతుంది, కేబిటి ఇంటూ ఎక్స్ పవర్ హాఫ్. దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ గా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం దీంట్లో అన్నమాట. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ని బయటికి తీసేద్దాం. సో n ఈజ్ ఈక్వల్ టు π/2 8 m star e by h square whole to the power of 3/2 into exponent of EF minus EC by KBT, ఇవన్నీ కాన్స్టెంట్ ఇవి, ఇంటూ ఇక్కడ మనం ఈ ఎక్స్ని ఇక్కడ తీసుకుపోవాలి, ఈ కేబిటి అంటే కేబిటి పవర్ హాఫ్ ఒకటి, అలాగే ఇంటూ కేబిటి బ్యాక్ తీసుకొచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to ఇన్ఫినిటీ, మిగిలింది ఏంటి, ఎక్స్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది చెయ్యాలి సాల్వింగ్ మనం. సో ఇప్పుడు కేబిటి పవర్ హాఫ్, కేబిటి పవర్ 1 ఎంత అవుతుంది, కేబిటి పవర్ 3/2 అవుతుంది. సో కేబిటి పవర్ 3/2 అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దాం, n ఈజ్ ఈక్వల్ టు π/2. ఆల్రెడీ ఇక్కడ 3/2 ఉంది కదా, ఇందులోకి తీసుకొచ్చేద్దాం కేబిటిని, అంటే కేబిటి పవర్ హాఫ్ ప్లస్ కేబిటి పవర్ హాఫ్ పవర్ 1, హాఫ్ ప్లస్ 1 3/2, అంటే కేబిటి పవర్ 3/2. కాబట్టి 8 ఇంటూ m star e KBT by h square whole to the power of 3/2 exponent of EF minus EC by KBT into integral of 0 to infinity x power half into exponent of minus x dx. ఇక్కడ రాస్తాం అన్నమాట. By solving the above equation, by solving the above equation we get, మనం దీన్ని సాల్వ్ చేస్తే ఇంక దీన్ని ఇక్కడ ఏం సాల్వ్ చేయమన్నమాట, డైరెక్ట్గా ఆన్సర్ వేస్తాం, ఎందుకంటే టైం సరిపోదు ఎగ్జామ్లో. సో n ఈజ్ ఈక్వల్ టు π/2 8 m star e KBT by h square whole to the power of 3/2 exponent of EF minus EC by KBT into
ఈ ఎక్స్ప్రెషన్ అంతా సాల్వ్ చేస్తే ద ఇంటిగ్రల్ ఆఫ్ సంథింగ్ ఉంది కదా, వి గెట్ రూట్ ఆఫ్ పై బై 2. రూట్ ఆఫ్ పై బై 2. రూట్ ఆఫ్ పై బై 2 ఎప్పుడైతే వచ్చిందో మనం ఏం చేస్తామంటే దీన్ని, ఇది రూట్ పై అంటే పై పవర్ హాఫ్, దీన్ని పై పవర్ హాఫ్గా రాసుకోవచ్చు దీన్ని, అవునా? దిస్ ఇస్ పై పవర్ హాఫ్, దిస్ ఇస్ పై పవర్ 1. హాఫ్ ప్లస్ 1 ఎంత? 3/2. సో కాబట్టి 2 into 2 4, దట్ ఈస్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1/4 డినామినేటర్లో 4 ఇంటూ అంటే పై పవర్ 3/2 అవుతుంది. సో ఇవి ఈ 3/2 మళ్ళీ ఇందులోకి పంపించేయండి. 8 m star e kbt by h square whole power 3/2 into exponent of EF minus EC by KBT. దెన్ ఇప్పుడు ఇంకా దీన్ని ఇలా వదిలేసినా పర్వాలేదు, ఇంకా సింప్లిఫై కూడా చేయొచ్చు అనమాట. ఈ 8ని బయట తీసుకొచ్చేసేయండి. బయట తీసుకొస్తే n ఈజ్ ఈక్వల్ టు 8ని తీసుకొచ్చేస్తే 8/4 ఇంటూ ఈ మధ్యలో 2 మిగులుతుంది అనమాట. 2π ఎందుకో చెప్తాను. m star e kbt by h square whole to the power of 3/2 exponent of ఈసీ అనేది ఈసీ అనేది పెద్ద వాల్యూ కాబట్టి ఇక్కడ ఈసీ మైనస్ ఈఎఫ్ అంటే మైనస్ ఆఫ్ డివైడెడ్ బై కేబిటి. ఓకే, ఇప్పుడు 8ని నేను బయటికి తీస్తాను, అంటే 8 పవర్ 3/2 అంతే కదా. రఫ్ చూసుకోండి, రఫ్ ఇది ఎగ్జామ్లో రాయకండి. ఇక్కడ 8ని నేను బయట తెచ్చినప్పుడు ఇక్కడ 8 వచ్చేసింది, ఇక్కడ 2 ఉందన్నమాట. ఎలా అంటే రఫ్ వచ్చి 8 పవర్ 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, √8 ఇంటూ √8 3 టైమ్స్ అనమాట. √8 ఇంటూ √8 ఎంతమ్మా? 8. ఈ √8ని ఎలా రాసుకోవచ్చు? 2 into 4గా రాసుకోవచ్చు. దెన్ 8 √2, ఈ 4 బయటకు వచ్చేస్తే 2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 8 into 2 √2. మరి ఈ 2ని ఎలా రాసుకోవచ్చు మనం? √2 into √2 రాసుకోవచ్చుగా, 2కి బదులుగా √2 ఆల్రెడీ ఇక్కడ ఒక √2 ఉంది, √2. సో కాబట్టి ఇక్కడ చూడండి, 3 √8 చేసినప్పుడేమో 8 పవర్ 3/2, 3 ఇక్కడ 8 ఇంటూ 3 √2లు వేస్తే 2 పవర్ 3/2. ఈ 2 పవర్ 3/2 ఉంది కదా, ఈ 2 పవర్ 3/2నేమో లోపల ఉంచేసాను, ఈ 8 పవర్ ఏమీ లేదు కాబట్టి బయట తీసుకొచ్చాను. ఇలా సాల్వ్ అయిందంట. ఇది రఫ్. ఓకే, దెన్ 2 టైమ్స్ కదా, 2 into 2π m star e kbt by h square whole to the power of 3/2 exponent of minus of EC minus EF by KBT. Then this is n is equal to, ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే NC ఇంటూ
ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కండక్షన్ బ్యాండ్. సి అంటే కండక్షన్ బ్యాండ్ అనమాట. ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎఫ్ బై కేబిటి. ఒకవేళ ఇదే ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్ నుంచి రాయొచ్చు. రాస్తే మీకు ఏంటి మైనస్ బ్రాకెట్ కంపల్సరీ పెట్టాలి మీరు. అదే ఈఎఫ్ మైనస్ ఈసీ రాశారనుకోండి, బ్రాకెట్ అవసరం లేదు, మైనస్ అవసరం లేదు. అందుకు అలా రాసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఎండింగ్ కాబట్టి ఇట్లా పెట్టా. ఇక్కడ కూడా లేదండి ఈఎఫ్ మైనస్ ఈసీ రాసేస్తామంటే రాసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక నెంబర్ దీనికి ఒక నెంబర్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే డెఫినెట్గా నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. దెన్ ఇంటూ దెన్ వేర్ ఇది ఇంటూ ఇది వేర్ ఎన్సి ఈజ్ ఈక్వల్ టు 2 into 2 pi m star e kbt by h square whole to the power of 3/2. So ఇది n small n అంటే ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. ఇప్పుడు దీంట్లో చూద్దాం. వేర్ m star e అంటే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ kb బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ T absolute temperature. Small h అంటే Planck's constant. EC ఇంకా ఇవి EC బాటమ్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్. EF ఫెర్మి లెవెల్. అంటే దీన్ని ఏది ఏమంటారో తెలియాలి మీకు. అది ఇక్కడ ఎన్సి అంటే కాన్సన్ట్రేషన్, ఇది టోటల్ కాన్సన్ట్రేషన్. ఇంకా టర్మ్స్ ఏమన్నా మిస్ అయినవి ఉన్నాయా దీంట్లో? ఆల్మోస్ట్ వచ్చేసే కదా. పై అంటే 3.14, ఎన్ అంటే అసలు ఎక్స్ప్రెషనే అది. సో చూడండి, ఫస్ట్ మనం సింప్లిఫై చేసాం చాలా. ఇక్కడ కండక్షన్ బ్యాండ్ యొక్క కాన్సన్ట్రేషన్ కావాలి, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. ఈ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఫస్ట్ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఇదే మన ఎయిమ్, ఎలక్ట్రాన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ అంటే చెప్పాను ఇంతకు ముందు మీకు. ఒక డ్రింక్స్ ఆర్డర్ ఇస్తే డ్రింక్ బాటిల్ కౌంట్ చేయరు, కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇస్తే కేసులు కౌంట్ చేస్తారు. ఒక్కొక్క కేసులో ఇన్ని డ్రింక్స్ పడతాయని చెప్పేసి. సో అటువంటి కేసులు అనమాట ఇది. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ముందు ఎన్ని స్టేట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి, ఆ ఒక్కొక్క స్టేట్ లో మరి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా దీంట్లో, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఇది. అయితే ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉంటుందా, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయా, లేదా అసలు ఎలక్ట్రాన్ ఉండదా డిసైడ్ చేసేది ఇది ప్రాబిలిటీ. సో కాబట్టి ఇది ఇంటూ ఇది అనమాట. అయితే మనకి ఇక్కడ e⁻½ అని వచ్చింది. దీన్ని మనకి నచ్చినట్టుగా బౌండరీ పెట్టుకున్నాం. అంటే ఇది ఈ మైనస్ ఈసీ, అంటే యాక్చువల్గా ఇది ఈనే. అంటే ఈ దేనికి ఈక్వల్ అంటే మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్ ఎంత అంటే ఈ అని రాస్తాం ఎక్స్ప్రెషన్. దాని వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. ఇది 0, ఈసీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది బాటమ్ కదా, బాటమ్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్. సో ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఈని మాత్రం మారుస్తాం. ఈ ఈని ఈ వాల్యూగా మారుస్తాం. అలాగే ఎంని ఎం స్టార్ ఈగా మార్చుకున్నాం.
ఎందుకంటే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏం కాదు, ఎలక్ట్రాన్కి తీసుకున్నప్పుడు ఏంటంటే బాగా పైన ఉంది కదా, ఇది పై బ్యాండ్ కాబట్టి పాజిటివ్ ఈ సైడ్ ఉంది, పాజిటివ్ ఈ సైడ్ ఉంది అంటే డెఫినెట్గా ఇది ఇన్ఫినిటీ లెవెల్ ఉన్నప్పుడు ఈ పై బ్యాండ్ రేంజ్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు దీనికి 1 కలపడం అవసరమా? కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 1ని టెర్మినేట్ చేసేస్తాం. ఈ అనేది చాలా ఎక్కువ ఫెర్మి లెవెల్ కనుక. మరి అదే ఈ బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఈ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ప్రెసెంట్ అయింది. కానీ ఇక్కడ ఈ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ మిస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు మిస్ అయితే అన్ని హోల్స్ ఫామ్ అవుతాయి, అంతే తప్ప ఇక్కడ హోల్స్ క్రియేషన్ అనేది మాట్లాడడం మనం సెకండ్ బ్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ లో అనమాట. సో కాబట్టి ఇది పాజిటివ్ కాబట్టి ఈ గ్రేటర్ దెన్ ఈఎఫ్, ఈ రేంజ్ ఎంత అంటే ఇన్ఫినిటీ రేంజ్ అనమాట. సో ఇందులోంచి మనం ఏం చేద్దాం, ఇంత ఇన్ఫినిటీకి 1 రూపీ ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు ఏదో సరుకు కొన్నారు, ఒక షాప్కి వెళ్ళి ఏదో పెద్ద షోరూమ్కి వెళ్ళి 1 ల్యాక్ 1 రూపీ ఏంటి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ 1 రూపీని తీసేయండి బాబు, ఏంటి ఇంత ₹1,00,000 ఇచ్చాను ఇంకా రూపాయి ఏంటి అంటారు కదా మీరు. సో అలా ఏంటంటే మనం దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం, నెగ్లెక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్. మనకు సాల్వింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఈఎఫ్ మైనస్ ఈ రాసుకోవచ్చు, లేదా స్టార్టింగ్ నుంచి మీరు ఈ మైనస్ ఈఎఫ్ కూడా రాసుకోవచ్చు, మీ ఓపిక. అంటే ఇక్కడ మైనస్ ఉండాలి, బ్రాకెట్ ఉండాలి, ఎక్కడా మర్చిపోకూడదు. మీరు 10 ప్లేసెస్లో రాసిన 10 ప్లేసెస్లో కూడా ఇలాగే ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ ఇలా, థర్డ్ ఈక్వేషన్ ఇలా వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ ఇది, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు తీసుకొచ్చి ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసాంగా ఇక్కడ, ఇదిగో ఎం స్టార్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇట్లా మనం ఏమీ చేయక్కర్లేదు, ఈ ఎక్స్ప్రెషన్ లో పర్టికులర్గా ఈ ఎక్స్ప్రెషన్ లో ఈసీని యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఈసీని కలపండి, మైనస్ చేయండి, యాడ్ చేసి మైనస్ చేయండి. చేసిన తర్వాత మనం దేనికి తగ్గట్టుగా చేయాలి ఇది అంటే ఈ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి మీరు. ఓకే, అంటే ఈ మైనస్ ఈసీ దీన్ని తగ్గట్టుగా దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ని 2 ఎక్స్ప్రెషన్స్గా మార్చాలి, 2 ఎక్స్ప్రెషన్స్గా కన్వర్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఒకటి దీనికి రివర్స్లో ఒకటి, అంటే ఈసీ మైనస్ ఈ, అలాగే ఈఎఫ్ మైనస్ ఈసీ ఇలా తీసుకోండి, దీనికి రివర్స్లో రాయండి ఇక్కడ. దెన్ ఫెర్మి లెవెల్ ఏదుందో ఇది డిఫరెన్షియేట్ అవ్వదు లేదా ఇంటిగ్రేట్ అవ్వదు, అందుకని ఏం చేస్తారు మీరు దీన్ని బ్యాక్ క్రాస్ చేయండి, ఇక్కడ బ్యాక్కి తీసుకొచ్చేయండి, ఈఎఫ్ ఉన్నది ఈ బ్యాక్ ఇక్కడ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసిన తర్వాత మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అంటే ఇది అలాగే ఇది, అంటే ఫెర్మి లేనిది ఇది, ఈ రెండు ఎక్స్ప్రెషన్ ఇంటిగ్రేట్ చేస్తాం బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది అంటే మీరు సాల్వ్ చేసేయగలరు, కాకపోతే ఏంటంటే మనం అక్కడ టైం ఫ్యాక్టర్ చూసుకోవాలి, ఎగ్జామ్ హాల్లో టైం ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో అందుకని ఏంటంటే మనకి ఇది కాబట్టి ఏంటి బై సాల్వింగ్ అని చెప్పేసి రాసేస్తాం. దీన్ని మీరు చేయగలిగినంత చేయండి, దీంట్లో సబ్స్టిట్యూషన్లో చక్కగా ఈ ఎక్స్ప్రెషన్ ఏమో ఎక్స్ అనుకోండి, ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కేబిటి అనుకోండి, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, ఎంత వస్తుంది. బౌండరీస్ సెట్ చేసుకోండి, ఈసీ పెట్టండి ఈ ప్లేస్లో, ఈ ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టండి, ఏమైందో చూడండి. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో సబ్స్టిట్యూట్ చేయండి, అన్ని ఈ డిఈలు అన్ని తీసేసి ఎక్సెల్లో పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత బై సాల్వింగ్ ఇంకా ఫైనల్గా దీంట్లో కేబిటీలు బయటికి తీసేయండి, ఇదొక కేబిటీ ఇదొక కేబిటీ, కేబిటీ పవర్ హాఫ్, ఇదిగో కేబిటీ పవర్ 1, సో కేబిటీ పవర్ 3/2. నెక్స్ట్ స్టెప్లో కేబిటీలు ఈ బ్రాకెట్లోకి పంపించేయండి, 3/2 ఉన్న బ్రాకెట్లోకి పంపేయండి. నెక్స్ట్ ఈ 2 ఎక్స్ప్రెషన్స్ మిగిలినాయి, దీన్ని సాల్వ్ చేయబోకండి, ఇది మళ్ళీ ఒక పేజీ పట్టచ్చు మీకు, ఇది అవసరం లేదు. ఇక్కడ రాసేయండి బై సాల్వింగ్ ద అబోవ్ ఈక్వేషన్ వి గెట్ అని చెప్పేసి ఇది రాయండి, రూట్ ఆఫ్ π/2 రాసినప్పుడు ఇది π పవర్ హాఫ్, ఇది π పవర్ 1, ఇది పై కాబట్టి అంటే π పవర్ 3/2.
సో నెక్స్ట్ స్టెప్లో ఈ పై తీసుకొచ్చి ఇందులో పడేయండి బ్రాకెట్ లెక్క 5/3/2 ఇది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇది మాత్రం ఇలాగ రాసుకోండి. ఈ ఎక్స్పోనెంట్ ఈఎఫ్ మైనస్ ఈసీ ఇంక ఇలాగే ఉంటుంది. దీన్ని ఏం మార్చరు మీరు, ఇక్కడ జస్ట్ నొటేషన్ మారుస్తారు అంతే. దెన్ ఈ 8ని బయట తీసుకొచ్చేయండి. ఎగ్జామినేషన్ హాల్లో ఇంత రఫ్ మీకు అవసరం లేదు, ఇది ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను చెప్పాను. మీరు ఈ 8ని బయట తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 8 వేయండి, ఇక్కడ 2 ఉంచేయండి. ఓకే, గుర్తుపెట్టేసుకోండి ఇది మీరు, ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఇలాగే జరుగుతుంది, నెక్స్ట్ క్వశ్చన్కి కూడా ఇలాగే జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుద్ది అంటే 8/3/2 అంటే ఏంటి, 3 √8లు. దీన్ని సాల్వ్ చేస్తాం. √8 × √8, 2 √8లు అయితే ఒక 8, ఒక √8 √2 × 4. దీన్ని ఎలా రాయొచ్చు, ఈ √2ని రాసేసి ఈ √4 2గా రాసుకోవచ్చు. ఈ 2ని ఎలా రాయొచ్చు, 2 √2లుగా రాయొచ్చు. ఈ √2 ఇలాగే ఉంది. సో కాబట్టి 2/3/2, ఈ 2/3/2 లోపల ఉంచేసేయండి. ఈ పై కూడా తీసుకొచ్చేస్తాం. దెన్ ఇది 4 వచ్చి 2 టైమ్స్ పోతుంది, 2. n ఈజ్ ఈక్వల్ టు NC ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ బై kbit. NC అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది NC మీన్స్ ఏం రాద్దాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ కండక్షన్ బ్యాండ్. ఓకే, NC అంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటే NV అని వస్తుంది అనమాట. NV కాన్సన్ట్రేషన్ ఆఫ్ వ్యాలెన్సీ బ్యాండ్, ఇది ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, ఇది ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయాలి మీరు. ఐ థింక్ నేను చెప్పినప్పుడు నోట్ చేసుకుంటే ప్లస్ మీకు